జస్ట్ నౌ అయితే ఇప్పుడు మేము మీ హాంటెడ్ ప్లేస్కి అయితే వచ్చాం. ఇక్కడ ఎవరో క్షుద్ర పూజలు చేస్తూ కనిపించారంట. ఎంతవరకు నిజం అనేది ఈరోజు మనం లోపలికి వెళ్ళి కనిపెట్టాలి. ముసలమ్మ గైస్, మా సబ్స్క్రైబర్లు చెప్పింది నిజమే, నిజంగానే ఉన్నారు ఇక్కడ ఎవరో. హలో, ఎవరండి మీరు? ఏ ముసలా, కొంచెం పట్టది గైస్, మీకు కనబడుతుందా? సో గైస్, జస్ట్ నౌ అయితే ఇప్పుడు మేము మీ హాంటెడ్ ప్లేస్కి అయితే వచ్చాం. లోపలికి వెళ్దాం మరి. లోపలికైతే వెళ్దాం. సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. ఈ ఇంటి లోపలికి వెళ్ళబోయే ముందు ఈ ఇంటి లోపల ఏం జరిగింది, ఈ చుట్టుపక్కల జరిగిన సంఘటనలు ఏంటనేది ఒకసారి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 months బ్యాక్ నేను ఇక్కడికైతే ఒకసారి వచ్చాను. అప్పుడు మీరు ఒక మాంత్రికురాలను అయితే ఇక్కడ చూశారు, క్లియర్ కట్గా క్యాప్చర్ అయింది. అది మీరు కళ్ళారా మన యూట్యూబ్లో దాదాపు చాలా వీడియోలు చూశారు. కానీ ఈ ప్లేస్ ఎవరైతే నాకు చెప్పారో ఇక్కడ మాంత్రికురాలు తిరుగుతుంది అని చెప్పేసి, ఆయన మళ్ళీ ఇటు సైడు అనుకోకుండా తాగడానికో దేనికో వస్తే నైట్ ఆఫ్టర్ 11 o'clockకి ఇక్కడ ఎవరో క్షుద్ర పూజలు చేస్తూ కనిపించారంట. అది ఎంతవరకు నిజం అనేది ఆయన అయితే నిజమని చెప్పాడు. ఎంతవరకు నిజం అనేది ఈరోజు మనం లోపలికి వెళ్ళి కనిపెట్టాలి. మ్యాటర్ ఏంటంటే, ఆమె ప్రతి అమావాస్య రోజు అర్ధరాత్రి వస్తుందంట స్టార్టింగ్లో. కానీ రీసెంట్ టైమ్స్లో మంత్లీ 4-5 times వస్తుందంట. ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఎవరికీ తెలియదు. లోపలికి వెళ్ళడానికి ఊరి జనాలు అయితే భయపడుతున్నారంట. మీరైతే అసలు భయపడకండి. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత దెయ్యాల అరుపులు వినపడవచ్చు, మిమ్మల్ని ఎవరో పట్టుకున్నట్టు అనిపించవచ్చు. జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? అలా అని చెప్పి భయపడి పారిపోవద్దు. లిటరలీ నాకు ఎంత భయంగా ఉందంటే నా మాట కూడా తడబడుతుంది ఈ ప్లేస్కి వచ్చేసరికి. సో ఇంకా సొల్లు ఆపేసి లోపలికైతే వెళ్దాం. హలో, ఎవరైనా ఉన్నారా లోపల? లాస్ట్ టైము లోపలికి వెళ్ళేసరికి విచిత్రంగా ఆ పైన ఏదో సౌండ్ వచ్చింది గైస్, ఎవరో అరుస్తున్నట్టు. నేను లోపలికి వెళ్ళి పైనుంచి చూస్తుంటే ఒక ముసలావిడ నడుచుకుంటూ ఇక్కడ కనిపించింది అనమాట. మీరు ఒకసారి అటు లేట్ అయింది, కెమెరా అటు తిప్పండి. ఆ చెట్టు దగ్గర ఎగ్జాక్ట్గా వచ్చింది. అటు చూపించండి. సో కేర్ఫుల్గా ఉండండి.
పద లోపలికి వెళ్దాం. హలో, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ముసలమ్మ ఉన్నావా? హలో, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? గైస్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే రూమ్లో ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్నప్పుడు పైనుంచి శబ్దాలు బీభత్సంగా వచ్చాయి. సో మళ్ళీ ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం నిజంగా వస్తున్నాయా లేదా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా లేదా అనేది. ముసలమ్మ, క్షుద్ర పూజలు చేసి ఎవరిని చంపుతున్నావు? ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఆత్మలు, దెయ్యాలతో మాట్లాడుతున్నాడు పిచ్చోడు అనుకోకండి. దెయ్యాలు మీరు ఉన్నారని నాకు తెలుసు. దేవుళ్ళు ఎలా ఉన్నారో దెయ్యాలు కూడా అలాగే ఉన్నాయి. మన చుట్టుపక్కల తిరుగుతూ ఉంటాయి కానీ అవి మనకు కనపడవు. దెయ్యాలు అనేవి నిజం. కెమెరా నాకు ఇవ్వు. గైస్ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైన క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది కదా. ఎవరైనా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. దాక్కుని మనల్ని కొట్టినా కొడతారో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి లోపలికి. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మీరు ఎవరున్నా సరే ఏమైనా సరే భయపడద్దు. స్లోగా లోపలికి వెళ్దాం. రండి, పైకి రండి. మా ఎవరైనా ఉన్నారా లోపల? గైస్ ఇక్కడ ఆ లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ ప్లేస్లోనే అనమాట నాకు తెలిసిన వాళ్ళు ఉన్నది. వాళ్ళే ఇక్కడ ఎవరో క్షుద్ర పూజలు చేస్తూ తిరుగుతున్నారు అని చెప్పారనమాట. ఒకప్పుడేమో ప్రతి అమావాస్యకి వస్తే ఈసారి మాత్రం నెలకి ఎంత లేదని 4-5 సార్లు వస్తుందంట. ఇందాక ఎవరో ఇటు ఈ చెట్లలో తిరుగుతుంది అని చెప్పేసి నాకు ఇన్ఫామ్ చేస్తే నేను అప్పటికప్పుడు వచ్చాను అనమాట ఈ ప్లేస్కి. ఎవరది? ఎవరా లోపల ఉన్నది? గైస్ మా సబ్స్క్రైబర్లు చెప్పింది నిజమే, నిజంగానే ఉన్నారు ఇక్కడ ఎవరో. ఫోకస్ చేయ. హలో, ఎవరండి మీరు? ఎవరది అక్కడ? హలో, ఎవరండి మీరు? ఎవరది అక్కడ? ఎవరో మిమ్మల్ని అడిగేది. గైస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు నా కారుకి అడ్డం పడింది కదా, ఈమె 100% ఈమె అనుకుంటున్నాను. అమ్మ నువ్వు ఎవరి మీద స్తోత్ర పూజలు చేస్తున్నావు? ఎందుకు ఇక్కడికి వస్తున్నావు? ఏమైంది అసలు? ఎవరిని చంపుతున్నావు పూజలు చేసి? గైస్ ఇప్పుడు నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను వెంటనే ఎందుకు పట్టుకోవట్లేదంటే నాతో పాటు నేను ఒక్కడనే వచ్చాను, నాతో పాటు కెమెరా పట్టుకోవడానికి కూడా ఒక అమ్మాయి వచ్చింది. సో తను పరిగెట్టి పట్టుకోలేదు కదా ఆమెని, అది మ్యాటర్. ఉన్నది ఒక్కడనే. ఆమె ఏమన్నా క్షుద్ర పూజలు చేసి మీద విసిరినా విసిరుద్ది. ఎవరమ్మా నువ్వు? హలో, నువ్వు ఎందుకున్నావు అమ్మ ఇక్కడ? అసలు నీకేం పని?
బాబు కెమెరా పట్టుకోండి. గైస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత లైవ్లో నేను గోస్ట్ హంటింగ్కి వచ్చిన మొదటి నిమిషమే ఇలా క్షుద్ర పూజ చేసేవాడు నాకు కనబడింది. మర్చిపోయింది. లేట్ పెంచావా ఇందాకే బాబోయ్. ఏ పిచ్చిదానా, నువ్వు కానీ ఈ ఊర్లో ఎవరు చనిపోయినా నీ మీదే వస్తుంది. తర్వాత నీ ఇష్టం, ఇక్కడి నుంచి పారిపోవా మళ్ళీ ఇక్కడికి రాకుండా ఉంది. ఊర్లో చనిపోయిన వాళ్ళు నీ మీద కేసు చేస్తున్నారు. నీకేమో ఆధార్ కార్డు కూడా లేదు, నువ్వు ఎవరన్నా దొరకట్లేదు. నువ్వు ఊర్లో వాళ్ళని ఎందుకు చంపుతున్నావు? గైస్ ఇది 100% నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు గోస్ట్ హంటింగ్కి నా కార్కి ఎదురుపడింది అనమాట. ఆ ముసలమ్మ ఇది ఖచ్చితంగా ఇది ఏదో క్షుద్ర పూజలు చేస్తుంది అనమాట. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నాను గైస్, వీడియోని లైక్ చేయండి. మర్యాదగా పోలీస్ స్టేషన్ ఉన్నాడు. ఆ ముగ్గేదో తేడాగా ఉంది. నేను రీసెర్చ్ చేయడానికి అక్కడ నిజంగానే వస్తుందా లేదా, ఆ అబ్బాయి చెప్పిన మాటలు నిజమేనా అని కనుక్కోవడానికి ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అతనితో పాటు ఇంకా చాలామంది చెప్పారు గైస్ ఒక ముసలావిడ అక్కడ తిరుగుతుందని. నేను అనుకున్నదే 100% నిజమైంది. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఆ ముసలమ్మ చేతబడి చేసే ఆ వేస్ట్ మొహందే అలా ఎందుకు చేసి మనుషులను చంపుతుందో అర్థం కావట్లేదు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అంటే ఎందుకు వెనక్కి వచ్చానంటే ముగ్గులో ఏదో విచిత్రంగా బొమ్మ వేసి ఉంది అక్కడ. దగ్గరికి వెళ్దాం. అమ్మ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మ, మనుషుల్ని ఎందుకు చంపుతున్నావు? అసలు ఎవరు నువ్వు అంటే ఇదే కదా పరిగెట్టింది. కొంప తీసి పడిపోయిందా దూకేసిందా కింద? కానీ ముసల్దానా ఎక్కడున్నావా? మనుషుల్ని ఎందుకు చంపుతున్నావు అసలు నువ్వు? కిందకి లైట్ వేయండి ఒకసారి, కిందకి లైట్ వేయండి. కింద కానీ దూకలే కదా, దూకితే చస్తారు. ముందు ఒక్క నిమిషం, ఏదో సౌండ్ వస్తుంది. అది కెమెరా. ఒక్క నిమిషం పద, లోపలికి వెళ్ళేసి ఆ ముగ్గు ఎలా ఉందో చూద్దాం ఒకసారి. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారని కానీ అర్థం కావట్లేదు. కెమెరా నాకు ఇచ్చా ఒకసారి. ఖచ్చితంగా ఆవిడ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండాలి. కిందకైతే వెళ్ళి ఉండదు. దిగ్గలవా? ఏ ముసలా లోపల తిరిగే ముందు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళేసి చూద్దాం.
ఎవరైనా ఉన్నారా? ఏ ముసలి, మనుషులు భయపెడుతూ తిరగడం, మనుషులను చంపడం అవసరమా నీకు? ఏంటండి బాబోయ్, ఆ భయంకరమైన ముగ్గు చూడండి ఒకసారి. దాని మధ్యలో ఏదో ఉంది. ఏంటంటారు? దగ్గరికి వెళ్ళి చూస్తే తప్ప అర్థం కాదు. నాకు దూరం నుంచి అక్కడ నిలబడినప్పుడు బొమ్మలా కనపడింది. మనుషులను చంపాలన్నా లేదంటే ఏమంటారు చిత్రహింసలు పెట్టాలన్నా బొమ్మనే చేతపడి చేసి దాన్ని గుచ్చుతారనమాట, మేకులు అవి ఇవి. ఏయ్, ఎవరది? ముసలి, ఉన్నావా ఇక్కడే? నువ్వు ఇలా మనుషులను చంపడం అంత కరెక్ట్ కాదు. నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇక్కడే తిరుగుతావు అని మాత్రం తెలుసు. చూపించు. ముసలమ్మా, ఏయ్, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ముసలమ్మ, ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మా, ఇది ఇక్కడే ఉంది. ఇక్కడే ఉంది కానీ అటు వెళ్ళినా కనిపించట్లేదు. నీకేమైనా పిచ్చి కానీ పట్టిందా? అసలు మనుషులను చంపడం తప్పే ఈ కాలంలో. ఊర్లో వాళ్ళు కొంతమంది చనిపోయారంట, అది నీ వాళ్ళే అని కన్ఫామ్ అవ్వాలి. అప్పుడు ఉండదు నీకు జైల్లో పడేసి, చెప్పకూడే లైఫ్ లాంగ్. గైస్, దెయ్యాన్ని పట్టుకుందామని వస్తే ఈ చేతబడి చేసేవాళ్ళు దొరుకుతున్నారు మాకు ఇవేం తిప్పాలో నాకు అర్థం కావట్లేదు. దెయ్యాలను వెతుకుదాం, దెయ్యాలతో మాట్లాడదామని వస్తే సైకోలు, పిచ్చోళ్ళు, ఇలా చేతబడి చేసే ముసలమ్మలో కనబడుతున్నారు. నీకు మైండ్ కానీ ఉందా అసలు, లేదా? నీకు ఫ్యామిలీ అనేది లేదా? పాపం తగులుద్దని తెలీదా? అదండి ఇటు. ఏయ్ ముసలే, అరుస్తుంది అరుస్తుంది. మన ఆటో ఉన్నప్పుడు ఇక్కడే కదా సౌండ్లు వచ్చినాయి. ఇప్పుడు ఎవరో కనిపించట్లేదేంటి? బ్యాక్ సైడ్ కెమెరా. గైస్, ఇటు ఎంత దూరం చూసినా సరే ఇవన్నీ కొండలే అన్నమాట. మీకు కనపడుతుంది కదా, ఈ కొండలో అడవులు ఉన్న ఈ ఏరియాలో ఇదొక పాడుబడిన బంగ్లా అనమాట. ఎన్నేళ్ళు అయిందో తెలియదు. ఆ సబ్స్క్రైబర్ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి చెప్పిన అబ్బాయి అయితే 15 సంవత్సరాల నుంచి ఒక 30 సంవత్సరాల మధ్యలో వదిలేసి ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అన్ని సంవత్సరాలు పురాతనమైందంటే ఖచ్చితంగా ఇందులో ఏవైనా మటలు జరిగే ఉండొచ్చు, ఏవైనా చావులు జరిగే ఉండొచ్చు. సో ఎవరో లేని ప్రదేశాన్ని చూస్ చేసుకుని క్షుద్ర పూజలు చేస్తుంది ఇవిడే. సో మీరు ఇలాంటి పాత బంగ్లాలు కనిపిస్తే కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండాలి, రావద్దు దగ్గరికి, ఓకేనా? బీ కేర్ఫుల్ అనమాట. ఎవరో ఉన్నట్టున్నారు, ఒక్క నిమిషం. కెమెరా నాకు ఇచ్చే, కెమెరా నాకు ఇచ్చే. ఏ ముసలా,
గైస్ ఎవరో పరిగెడుతున్న సౌండ్ వినపడుతుందా మీకు? రే ఎవరా మీరంతా? గైస్ నాకు ఒక్కళ్ళు కాదు, ఇద్దరు పరిగెడుతున్న సౌండ్ వినపడింది ఇక్కడ నాకు. గైస్ పారానార్మల్ యాక్టివిటీస్ అంటే తెలుసు కదా, అలాంటివి ఉన్నప్పుడే బాబోయ్ నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నాను. ఉన్నది ఇద్దరమే, ఇంకొక దేమో క్షుద్ర పూజలు చేసే మహిళ. ఇవేంటి ఇలా కొట్టుకుంటున్నాయి? ఆ ముగ్గు దగ్గరికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది. ఏయ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావో కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఒసే ముసలమ్మ, ఈ ముగ్గేంటి నువ్వేంటి నాకేం అర్థం కావట్లేదు. గైస్ సౌండ్లు అయితే వస్తున్నాయి కానీ కనిపించట్లేదు. ఏయ్ ఏ ముసలమ్మ, అక్కడ కనపడతావు ఇక్కడ కనపడతావు మళ్ళీ మాయమవుతావు. అసలు నీకేం కావాలి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎదురుకుండా వచ్చి చెప్పొచ్చు కదా నీ బాధ ఏంటి, నువ్వు ఎవరిని చంపుతున్నావు? దీన్ని జూమ్ చేద్దామంటే రాదు గైస్, ఎందుకంటే ఇది గోపురంలో రికార్డ్ అవుతుంది. మీకు దాన్ని జూమ్ చేసి చూపిస్తా, ఎందుకంటే తప్పకూడదు. ఆ ముసలమ్మని అడిగి అసలు ఏం చేస్తుందో మనకు తెలియాలి కదా. సో మీకు దాన్ని జూమ్ చేసి చూపిస్తాను గైస్ నా ఫోన్లో. టార్చ్ లైట్ కొంచెం పక్కకి గైస్, మీకు కనబడుతుందా? దాని మీద ఎక్కువ తీసే, టార్చ్ లైట్ తీసే. గైస్ మీరు క్లియర్గా గమనించవచ్చు, అక్కడ ఖచ్చితంగా మీకు క్షుద్ర పూజ ఏదో చేస్తుంది. దాని మధ్యలో బొమ్మలాగా ఏదో ఉంది మీరు గమనిస్తే. దాన్ని జూమ్ చూపించడం కాదు, డైరెక్ట్గా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. వెయిట్ చేస్తూ ఉండండి, వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. బాబోయ్ లేట్నా చూసా, ముందుకెళ్దాం. ఇదంతా కొండల ఏరియా అన్నమాట. చూడండి చుట్టుపక్కల కూడా మొత్తం కొండలే ఉన్నాయన్నమాట. ఆ లైట్ తగ్గించండి, రెడ్ కలర్ లైట్ కింద దాన్ని తగ్గించండి. నీకు క్షుద్ర పూజలు చేసే చేతపడోళ్ళారా, మీకేం పాపం రా నాయన, మనుషులు చంపుతారు ఇట్లా. నా బ్యాగ్ ఇక్కడే ఉంది కదా, మర్చిపోయాను.
గైస్ ముగ్గు దగ్గరికి వెళ్ళేసరికి చూద్దాం అనిపిస్తుంది ఇంకా నాకు. అయినా ఇలాంటివి మనకు అలవాటే కదా. వాడు ఏదో అక్కడ నెంబర్ లెమన్స్ కూడా పెట్టాడు, జ్యూస్ చేసుకుని తాగేద్దాం దగ్గరికి వెళ్ళి. నా బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టాను నేను. మీరు ఖచ్చితంగా భయపడరు కదా, దగ్గరికి వెళ్దాం, అట్లా ముట్టుకుందాం, ఓకేనా? దానికన్నా ముందు కార్ దగ్గరికి వెళ్ళేసి రావాలి ఒకసారి. ఎందుకంటే ఎలా పడితే అలా డైరెక్ట్గా వెళ్ళకూడదు. కొన్ని నిమ్మకాయలు ఉన్నాయి అక్కడ, అవి తీసుకొని దగ్గర పెట్టుకుని వెళ్ళాలి. జాగ్రత్త, కిందకి వెళ్ళిపోవాలి. కార్ దగ్గరికి వెళ్ళే పంపాం. ఏ ముసలమ్మ, జాగ్రత్త జాగ్రత్త. గైస్ మీరు డిస్ప్లేలో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే నేను ఆ దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేసినప్పుడైతే ఇది కనపడింది నాకు. చాలా అంటే చాలా భయంకరంగా. కానీ విషయం అది కాదు, నేను ఛాలెంజ్గా తీసుకొని దాన్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేశాను. ఆ బొమ్మని పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు కొన్ని విచిత్రమైన అరుపులు, శబ్దాలు రకరకాలవి అయితే వినిపించాయి అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపు వచ్చే ఎపిసోడ్లో అయితే చూసి తెలుసుకోండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి గైస్. టాటా బాయ్ బాయ్. రేపు వచ్చే ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని అయితే లైక్ చేసి, దెయ్యాల వీడియోలు అంటే ఇంకా ఎవరికైనా ఇష్టమున్న మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లింక్ని అయితే షేర్ చేయండి. అండ్ వాళ్ళు కూడా చూసి మనకి ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చాలా అంటే చాలా స్కేరీగా ఒక విషయం అయితే జరిగింది ఆ బొమ్మను నేను పట్టుకున్నప్పుడు. సో రేపు వచ్చే ఎపిసోడ్ మాత్రం మిస్ కావద్దు గైస్. ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి. టాటా బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.